కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని రేఖా నర్సింగ్ హోమ్ లో గర్భిణి ఊరుకుందమ్మ మృతి కలకలం రేపింది. ఆయాసంతో ఆసుపత్రికి వచ్చిన ఆమెకు తప్పుడు వైద్యం అందించడంతో పరిస్థితి విషమించిందని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. బాధితురాలు చనిపోయినప్పటికీ విషయాన్ని దాచిపెట్టారని తెలిపింది. వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఈమెకు ఎవరికి న్యాయం చేయదు. ప్రజల ప్రాణాలతోని గర్భవతులతోని వాళ్ళతో ఉన్నటువంటి బిజినెస్ చేసుకోవడానికి ఈ రేఖా మేడము పూనుకుంటుంది. ఒక బీపీకి కానీ, షుగర్ కు కానీ, ఆయాసం కానీ ఆమె దగ్గరికి ఈక్విప్మెంట్ లేవని సిగ్గు లేకుండా ఉందంటే ఆమె ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుందో, ఆమె హాస్పిటల్ ఎంత దుర్మార్గంగా నడుపుతున్నారో వీటికి పర్మిషన్ ఇచ్చి కానీ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి కానీ, ఎస్పీ కానీ, కలెక్టర్ కానీ వెంటనే మీరు మన చర్య తీసుకో. ఈమె చేసినటువంటి వైద్యం వల్లనే వికటించి చివరికి డ్రామా చేసి ఈమెనే అంబులెన్స్ తెప్పించింది. దానికి ప్రత్యక్ష సాక్షి మా భార్యనే. ఆమె పక్కన ఉంది. ఆమెకు ట్రీట్మెంట్ లోపల పిలుచుకోకుండా ట్రీట్మెంట్ చేపించి వీళ్ళందరూ ఏం చేశారంటే డ్రామా ఆడి చివరి స్టేజ్ లో అంబులెన్స్ లో ఎక్కించినప్పుడు కూడా అనస్థియా డాక్టర్ కూడా నేను చెప్పాను, సార్ కాలు చల్లగా ఉంది, ఇది ఏమో పేషెంట్ పోయినట్టు ఉంది, నాకు డౌట్ అంటే లేదండి మీరు మనోజ్ ఆసుపత్రి ఆదరణ పోతే ఖచ్చితంగా పిల్లకు ట్రీట్మెంట్ జరుగుతుంది, అమ్మాయి సేఫ్ అవుతుంది, మీరు సేఫ్ అవుతారు అని ఆయన చెప్పాడు అనస్థియా. ఈమె మన డాక్టర్ మనోజ్ కుమార్ ఇద్దరు కలిసి కుమ్మక్కయి వాళ్ళకి ఆదోని హాస్పిటల్ కు ఫోన్ చేశారు. ఆదోని హాస్పిటల్ అంబులెన్స్ దిగిన వెంటనే వాళ్ళు ఊక స్ట్రెచర్ లోపల తీసుకొని వెళ్ళిపోయి ఆల్రెడీ డెడ్ అని చెప్పారు.